హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ మల్టీ ఫంక్షనల్ కిట్ 32లో రెండు ఫుడ్స్ అనేవి ఏ విధంగా వర్క్ చేస్తాయో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మల్టీ ఫంక్షనల్ కిట్ 32. మీకు ఎవరికైనా ఈ కిట్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఒక రెండు ఫుడ్స్ అనేవి ఏ విధంగా వర్క్ చేస్తాయో తెలుసుకుందాము. ఇక్కడ ఇది వచ్చేసి సింగర్ ఎలక్ట్రిక్ మిషన్. ఈ మిషన్ యొక్క డెమో, అదేవిధంగా దీన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో కూడా కింద మీకు లింక్స్ అనేవి ఇస్తాను, చూడండి. ఇదేంటంటే మనకి ఫుడ్స్ అనేవి ఎలక్ట్రిక్ మిషన్కి వస్తాయి, అంటే ఫుడ్స్ మార్చే ఆప్షన్ ఉన్న వాటికి వస్తాయి అన్నమాట. అంటే సింగర్, ఉషా, బ్రదర్ వీటికి వస్తాయి. ముందుగా మనం ఏ ఫుడ్స్ గురించి తెలుసుకుందామంటే, ఇక్కడ ఫస్ట్ రోల్లో సెకండ్ వద్ద చూసారా, 6mm రోలర్ లేస్ ప్రెషర్ ఫుట్ అనమాట. ఇది ఒకటి. తర్వాత ఇక్కడ థర్డ్ రోలో చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ రోల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత వచ్చేసి థర్డ్ రోల్లో 5th ప్లేస్లో ఉందన్నమాట. ఇక మీకు కొంచెం ఈ వట్ట భాగాన్ని పైకి జరిపించి చూపిస్తాను, చూడండి. ఇక్కడ 5th ప్లేస్లో ఇది వచ్చేసి 3mm రోల్ ఆఫ్ లేస్ ప్రెషర్ ఫుట్. అంటే రెండు సేమ్ అనమాట, అంటే సైజెస్ డిఫరెంట్. ఇది వచ్చేసేమో 6mm, ఇది వచ్చేసేమో 3mm అనమాట. అంటే రెండు కూడా రోల్ ఆఫ్ లేస్ ప్రెషర్ ఫుట్సే, కాకపోతే ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పైన వట్ట పైన ఏ విధంగా ఉంటాయో సెట్టింగ్స్, అంటే ప్లేస్ యొక్క పొజిషన్స్ సేమ్ అదే విధంగా ఉంటాయి కింద కూడా. ఒకటి చూడండి, ఇక్కడ ఫస్ట్ రోల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత రెండోది వచ్చేసి థర్డ్ రోల్లో 5th ప్లేస్లో ఉంది. ఈ రెండు అనమాట. ఇప్పుడు ఈ రెండు ఫుడ్స్ అనేవి మనకి ఏ విధంగా వర్క్ చేస్తాయో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, చిన్నదేమో 3mm రోలర్ ప్రెషర్ ఫుట్. ఇది వచ్చేసి చిన్నదన్నమాట. ఇది వచ్చేసేమో పెద్దది, అంటే సైజ్ పెద్దగా ఉంది చూసారా. ఇది వచ్చేసేమో 6mm రోలర్ ప్రెషర్ ఫుట్ అనమాట. అయితే రెండు వల్ల మనకి యూజ్ ఏంటంటే పీకో చేయడానికి అనమాట. అంటే పీకో అంటే ఏంటంటే కొంగు అంచులు లేదా డ్రెస్ యొక్క అంచులు కుట్టడానికి. దీని యొక్క బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఇలా లైన్ అనేది ఉంటుంది. సేమ్ ఇదే విధంగా దీనికి కూడా లైన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ లైన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సేమ్ ఇదే విధంగా మనకి ఎడ్జ్ ఫుట్స్ కూడా ఉంటాయి. కాబట్టి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వీటికి వెనక భాగాన లైన్ అనేది ఉంటుంది. మనకి ఆల్రెడీ మిషన్కి కూడా ఒక పీకో ఫుట్ అనేది వస్తుంది కదా, ఇది వచ్చేసి మిషన్కి వచ్చిన పీకో ఫుట్. దీనికి కూడా బ్యాక్ సైడ్ ఇలా లైన్ అనేది ఉందన్నమాట. అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ మిషన్కి పీకో ఫుట్ వచ్చింది కదా, మరి వీటితో యూజ్ ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇక్కడ మిషన్తో ఆల్రెడీ వచ్చింది మనం పీకో చేసుకోవడానికి. అయితే ఇవి కూడా ఏంటంటే పర్ఫెక్ట్ మనం ఎంతవరకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అంటే, ఇక్కడ 3mm అనేది చూసారా, ఇదేంటంటే ట్రాన్స్పరెంట్ క్లాత్లు అన్నమాట. అంటే నెట్ క్లాత్ కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాతులు, డెలికేట్గా ఉండే క్లాతులు కొంతవరకు మాత్రమే ఫోల్డ్ చేసి పీకో చేయడానికి. తర్వాత ఇది వచ్చేసి మనకి 6mm ముందు చూసారు, ఇది ఏంటంటే మనకి నార్మల్గా అంటే క్లాత్ అనేది ఎక్కువ ఫోల్డ్ చేసి కుట్టడానికి. ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట. అంటే మనం ఎంతవరకు కావాలో అంతవరకు, అంటే పర్ఫెక్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు ఫోల్డ్ చేసి కుట్టడానికి. ఇప్పుడు మనము 3mm రోలర్ ప్రెషర్ ఫుట్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే ఈ ఫుట్ అనేది రిలీజ్ చేయడానికి ఇలా ఈ విధంగా ఉండి, మీకు ఆల్రెడీ మిషన్కి కనుక పీకో ఫుట్, జిగ్జాగ్ ఫుట్, తర్వాత జిబ్బర్ ఫుట్ వస్తే కనుక ఈ ఫుట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకి ఫుట్ని ఇక్కడ చూసారా, ఈ భాగంలో కానీ ఫింగర్తో చూపిస్తున్నాను చూసారా, దాన్ని ఇలా ఈ విధంగా సెట్ అయ్యే విధంగా ప్రెషర్ ఫుట్ని కిందికి ఈ విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా చూసుకున్నట్లయితే, అంటే ఈ ఆప్షన్ కనుక మీ మిషన్లో ఉన్నట్లయితే కనుక మనకి మల్టీ ఫంక్షనల్ ఫుడ్స్ అనేవి వస్తాయి. ఇలా ఈ విధంగా మన ఫోటో భాగాన్ని పెట్టుకున్న తర్వాత మన సెట్టింగ్స్ అనేవి ఏ విధంగా చూసుకోవాలంటే, మనం పీకో వేయడానికి ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా. అంటే ఇక్కడ ఏంటంటే కుట్టు లెంత్ అనేది తక్కువ తీసుకోవాలి. అంటే దాదాపుగా 2-2.5 లెంత్ అనేది చూసుకోవాలి. ఇక మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, తక్కువ అంటే 2-2.5. మీకు ఇంకా దగ్గర కావాలంటే కూడా 1.5 కూడా తీసుకోవచ్చు. తర్వాత స్టిచ్ టైప్ వచ్చేసి జిగ్జాగ్ అన్నమాట. ఇందులో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయి చూడండి కింద. మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్స్, అంటే జిగ్జాగ్లోనే మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్ చూసుకోవచ్చు అనమాట. దగ్గర కావాలా, దూరం కావాలా, జిగ్జాగ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలా విధంగా మనము సెలెక్ట్ అనేవి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి మధ్య భాగంలో క్లాత్ అనేది ఫోల్డ్ కావాలన్నమాట. అయితే స్టార్టింగ్ ఏంటంటే కొంచెం మనకి ఫ్రీనెస్ కోసము ఒక 2 కుట్లు హ్యాండ్ వీల్తో, అంటే మనకి పెడల్ తొక్కకుండా
మామూలుగా మన హ్యాండ్ వెళ్తే చిన్నగా ఇవ్వాలన్నమాట. అంటే స్టార్టింగ్ ఏంటంటే మనం డైరెక్ట్గా కుట్టినట్లయితే మనకి ఏంటంటే కుట్టు అనేది చిక్కుపడుతుంది, దారం కూడా తెగిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం 2 కుట్లు వేసుకున్న తర్వాత ఇలా క్లాత్ భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. చేసుకుని దీని యొక్క మధ్య భాగంలోనికి ఈ విధంగా పోనివ్వాలి. అంటే మీకు ఆల్రెడీ పీకో కనుక చేయడం వచ్చినట్లయితే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇలా స్టార్టింగ్ కొంచెం క్లాత్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని దీని యొక్క మధ్య భాగంలోనికి పోనివ్వాలి. ఇలా స్టార్టింగ్ 2 కుట్లు మాత్రం హ్యాండ్ వీల్తో ఇచ్చుకొని ఇలా స్లోగా ఇక్కడ చూడండి, నేను రైట్ హ్యాండ్ ఫింగర్తోనేమో ఇలా క్లాత్ భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్తోనేమో క్లాత్ భాగాన్ని ఇలా ముందుకు జరుపుతున్నాను. ఇక జాగ్రత్తగా గమనించండి. రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్తోనేమో ఇలా క్లాత్ భాగాన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా ఈ విధంగా లోపల వైపు పోనిస్తున్నాను. తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్తోనేమో క్లాత్ భాగాన్ని ఇలా ముందుకు జరుపుతున్నాను. ఇలా ఈ విధంగా మనము పీకో అనేది చేసుకోవాలన్నమాట. అంటే క్లాత్ భాగాన్ని ఫోల్డ్ చేస్తూ స్లోగా మెల్లిగా లోపల వైపు పోనిస్తూ ఉండాలి. అంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక కొంచెం స్లోగా ఇలా క్లాత్ భాగాన్ని ఫోల్డ్ చేస్తూ దీని యొక్క మధ్య భాగంలోనికి ఇలా క్లాత్ భాగాన్ని పంపిస్తూ ఉండాలి. వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అదేవిధంగా లైక్ కూడా చేయండి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా మనము అంచు భాగాలని అంటే కొంగు అంచు భాగాలను కానీ డ్రెస్ యొక్క చివరి భాగాలను కానీ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ అంచు భాగాలు ఎలా ఉన్నాయో చూడండి, కొంచెము తిన్నుగా అంటే పల్చగా ఉందన్నమాట. ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ పీకో భాగం అనేది చేసుకోవాలి. ఇలా మనము 3 మీటర్ల ప్రెషర్ ఫుడ్తో చూసుకున్నాం కదా. ఇప్పుడు రెండో వైపున ఇప్పుడు రెండో అంచు భాగం ఉంది కదా, ఈ క్లాత్ భాగానికి ఈ రెండో అంచు భాగాన ఇప్పుడు 6 mm రోలర్ ప్రెషర్ ఫుడ్తో ఏ విధంగా వస్తుందో చూద్దాము. ఇప్పుడు ఈ 3 mm రోలర్ ప్రెషర్ ఫుడ్ తీసేసి మనం 6 mm రోలర్ ప్రెషర్ ఫుడ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 3 mm అంటే చిన్న నెంబర్ వచ్చేసి చిన్న సైజులో ఉంటుంది, పెద్ద నెంబర్ వచ్చేసి పెద్ద సైజులో ఉంటుంది. ఇది వచ్చేసి 6 mm అనమాట. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ప్రెషర్ ఫుడ్తో ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కరెక్ట్గా సెంటర్లో వచ్చే విధంగా చూసుకోవాలి. చూసుకొని ప్రెషర్ ఫుడ్ ఇలా కిందికి అనాలన్నమాట. అన్న వల్ల ఫిక్స్ అయిపోతుంది ఫుట్ అనేది. తర్వాత కింది దారాన్ని ఈ విధంగా పై వైపు తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మన సెట్టింగ్స్ ఏమి మార్చాల్సిన అవసరం లేదు. మనం ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా, జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఫుట్ మాత్రమే మార్చామన్నమాట. అయితే దీనికి దానికి తేడా ఏంటంటే ఇక్కడ క్లాత్ భాగాన్ని ఎక్కువ ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి 6 mm కాబట్టి క్లాత్ భాగాన్ని ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు ఏంటంటే క్లాత్ అనేది నార్మల్గా ఉన్నట్లయితే ఈ 6 mm తీసుకోవాలి. క్లాత్ కనుక నెట్ క్లాత్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్, చాలా డెలికేట్గా ఉండే క్లాత్ అయితే కనుక మీరు 3 mm తీసుకోవాలి. నార్మల్ అయితే కనుక మీకు ఎక్కువ ఫోల్డ్ చేయాలి అనుకున్నట్లయితే కనుక ఈ 6 mm తీసుకోవాలి. సేమ్ మనం ఇంతకుముందు ఏ విధంగా క్లాత్ భాగాన్ని ఎలా ఫోల్డ్ చేస్తూ లోపల వైపు పంపించామో సేమ్ అదే విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ మెల్లగా ఇలా ఫింగర్తో ఇలా లోపల వైపుకి ఈ విధంగా పంపిస్తూ ఉండాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా చివరి భాగం వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, కుట్టిన తర్వాత ఒకవైపు 3 mm ఒకవైపు 6 mm ఉందన్నమాట. ఇటువైపు వచ్చేసేమో 3 mm. ఇక మీకు రాసి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసేమో 3 mm ప్రెషర్ ఫుట్, ఇది వచ్చేసేమో 6 mm ప్రెషర్ ఫుట్ అనమాట. అయితే మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము 6 mmతో వేసిన పీకో అనేది మందంగా ఉందన్నమాట, అంటే గట్టిగా ఉంది. అంటే పీకో అనేది చూడడానికి ఎలా ఉందంటే కడ్డీలాగా, అంటే కరెక్ట్గా స్టిఫ్గా కడ్డీలాగా. అంటే ఇక్కడ ఏంటంటే మనము పైపుని వేసుకుంటే గట్టిగా ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఆ విధంగా ఉందన్నమాట. అంటే మనం థ్రెడ్ పెట్టి పైపుని వేస్తాను చూసారా, ఆ విధంగా ఉంది. ఇప్పుడు రెండో వైపు కనుక చూసినట్లయితే అంటే 3 mmతో చూసినట్లయితే ఇక్కడ క్లాత్ అనేది డెలికేట్గా ఉంది. అంటే ఇక్కడ మనం పీకో వేసినా కూడా చాలా తిన్నగా పల్చగా ఉందన్నమాట.
ఇలా ఈ విధంగా మనము 3mm అదేవిధంగా 6mm మనము పీకో అనేది చేసుకోవచ్చు. ఇలా మనకి ఇలా 2 విధాలుగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే మనకి ఫ్యూచర్స్ అని పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నట్లయితే ఇలా ప్రెషర్ పుట్ కిట్ అనేది మనం తీసుకోవాలన్నమాట. అంటే మల్టీ ఫంక్షనల్ కిట్ అనేది తీసుకోవాలి. మనకి ఆల్రెడీ మిషన్తో కూడా పీకో ఫుట్ అనేది ఉంటుంది. కాకపోతే దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎంతవరకు క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అనేది ఈ 3mm 6mm రోలర్ ప్రెషర్ పుట్తో వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 6mm, ఇది వచ్చేసి 3mm అనమాట. ఇలా ఎంతో ఈజీగా 3mm మరియు 6mm రోలర్ ప్రెషర్ పుట్ని ఉపయోగించి మనం ఎంతవరకు క్లాత్ని ఫోల్డ్ చేసి పీకో చేయాలో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆల్రెడీ మిషన్తో వచ్చిన పీకో ఫుట్ అనమాట. ఇలా ఎంతో ఈజీగా మనం పీకోనే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.